వైసీపీ అధినేత ఇంటి ముందు దాకా అరెస్టు వ్యవహారం వచ్చేసిందా అంటే జరుగుతున్న ప్రచారం చూస్తే అదే అనిపిస్తోంది అంటున్నారు. వైఎస్ జగన్ అరెస్టు తప్పదు అని గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం ఇప్పుడు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు. జగన్ విషయానికి వస్తే ఏపీలో జగన్ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని పేర్కొంటూ గత కొంతకాలంలో పోలీసులు విచారిస్తున్నారు. మొదట సిఐడి ఈ కేసుని డీల్ చేస్తూ వచ్చింది. ఇక ఆ మీదట సిట్ ని రంగంలోకి దింపారు. సిట్ వరుసపెట్టి అనేక మంది నాయకులను విచారిస్తూ అరెస్టు చేస్తోంది. ఇక ఈ కేసులో జగన్ ప్రస్తావన ఎందుకు అంటే ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాజకేశ్ రెడ్డి చాలా కాలం క్రితమే అరెస్ట్ చేశారు. దాంతో జగన్ చుట్టూనే ఈ కేసు తిరుగుతోందని అంతా ప్రచారం చేశారు. జగన్ విషయం తీసుకుంటే ఆయన మీద గతంలో సిబిఐ కేసులు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారని అంటూ క్విడ్ ప్రోకో ఇందులో ఉందని చెబుతూ ఆయన మీద సిబిఐ 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. ఆ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. అయితే ఇప్పుడు జగన్ మీద కొత్తగా లిక్కర్ కేసుని తీసుకుని వస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ ని రాజకీయంగా బదనాం చేయడానికి కేసు అని అంటున్నారు. తాము కేసులకు భయపడేది లేదని మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి వంటి వారు చెబుతున్నారు. మరోవైపు చూస్తే వైసీపీ అధినేత జగన్ సైతం జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఈ కేసులో వరుస అరెస్టులతో ఆయన సైతం రానున్న పరిణామాలను గమనిస్తున్నారంటున్నారు. వీటి సంగతి పక్కన పెడితే జగన్ అరెస్టుకు ముహూర్తం ఖరారైంది అన్న వార్తలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాక పొట్టిస్తున్నాయి. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడప జిల్లా కమలాపురంలో టీడీపీ మహానాడు ఉంది. ఆ మహానాడుకు ముందే జగన్ ని అరెస్ట్ చేస్తే క్యాడర్లో ఫుల్ జోష్ వస్తుందని అంటున్నారట. అయితే అదే సమయంలో జగన్ సొంత జిల్లాలో మహానాడు జరుగుతోంది. అందువల్ల ఏమైనా ఇబ్బందులు మహానాడుకు వస్తే ఈ అరెస్టు వల్ల వస్తాయేమో అన్న మరో కోణంలో కూడా కొందరు ఆలోచన చేస్తున్నారట. ఇలా జగన్ అరెస్టు మహానాడు ముందా తర్వాత అన్న చర్చ కూడా సాగుతోందట. అయితే లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజుకి సరైన ఆధారాలు లేవని జగన్ ఎలా అరెస్ట్ చేస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈలోగా జగన్ అరెస్ట్ చేయడం ద్వారా రానున్న 4 నెలల పాలిటిక్స్ ని ఏపీ రాజకీయాన్ని మలుపు తిప్పేలా చూడాలన్నది ఓ ఎత్తుగడగా చెబుతున్నారు. మొత్తానికి జగన్ అరెస్ట్ అనివార్యమని సోషల్ మీడియా నుంచి ఇతర సామాజిక మాధ్యమాలతో పాటు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.